హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రూప్ ఏ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ నుంచి మనకి మంత్లీ 19,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి, మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ యొక్క జాబ్స్కి అయితే మనకి ఎంపిక చేసుకుంటారనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఏపీ, తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సేపు లాంచ్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఏపీ, తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ఏ ఎలక్ట్రానిక్స్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి ఫోటోనిక్స్ విభాగంలో, అసిస్టెంట్ విభాగంలో ఇలా వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే దీంట్లో మనం అప్లై చేసుకోదగిన పోస్టులు, అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ఏ ఎలక్ట్రానిక్స్ విభాగంలో పోస్టులకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఫస్ట్ క్లాస్లో అయితే పాస్ అయ్యి ఉండాలి. అంటే 60% అయితే మార్క్స్ వచ్చి ఉండాలి. మనకి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ అయితే చదివి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనము ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ విభాగంలో బీటెక్ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ లేకున్నా ఎంఎస్సి డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్లయితే ఈ యొక్క పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎంఎస్సి డిగ్రీ వాళ్ళు కూడా మనకి డిజైరబుల్ అని ఇచ్చారు. కాబట్టి ఇదైతే మనకి ఏం అవసరం అయితే లేదు, ఓన్లీ ఎసెన్షియల్ ఒకటే మనకి అవసరం కాబట్టి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మినిమం మనకి 18 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ఏ ఫోటానిక్ విభాగంలో మనకి ఫోటోనిక్స్ విభాగంలో వచ్చేసి మనకి ఇంజనీరింగ్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఫస్ట్ క్లాస్లో అయితే పాస్ అయి ఉండాలి. ఒక ఫోటానిక్స్ విభాగంలో మనము అయితే దాని ఈక్వల్ టైం క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు అంటే ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా దాని ఈక్వల్ టెన్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఏజ్ లిమిట్ సేమ్ అయితే ఇచ్చారు. 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఈ యొక్క సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఒక ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, డిజైరబుల్ అని ఇచ్చారు. కాబట్టి ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే మనకు అవసరం కాబట్టి చూసుకోవచ్చు అనమాట. 18 నుంచి 20 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. మిగతా పోస్టులకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అడిగారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాటికి కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకు ఆల్రెడీ అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి May 14th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే లెవెల్ 10 పోస్టులకు సంబంధించి మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్, దాని తర్వాత మనకి సబ్జెక్టివ్ టెస్ట్ కండక్ట్ చేసేసి, ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మిగతా పోస్టులకు సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు అని చెప్పి మనకి దీన్ని డీటెయిల్ సిలబస్ అయితే ఇవ్వడం లేదు. ఇక నోటిఫికేషన్లో ఫర్దర్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా టైం ఉంది కాబట్టి మనకి అనౌన్స్ చేయడం లేదు. కాబట్టి అఫీషియల్ వెబ్సైట్లో మళ్ళీ ఒకసారి చూసుకోండి. కంపల్సరీగా అయితే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పి మనకి డీటెయిల్ సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడే చూడండి, మీకు టర్మ్ అండ్ కండిషన్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి, ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. ఒక పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మీరు కనుక
యూఆర్ అంటే జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 250 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేదు మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మిగతా వాళ్ళకు కూడా 250 రూపీసే మనకి చాలా తక్కువ అమౌంట్ అయితే ఇస్తున్నారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ యొక్క పోస్టులకు సంబంధించి April 7th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. అక్కడికి వెళ్ళి కానీ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి కానీ ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి May 14th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.